బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయింది. వీకెండ్ డేస్లో దుమ్ము దులుపుతున్న వర్కింగ్ డేస్లో హోల్డ్ని అయితే చూపించలేకపోయింది. ఈ సినిమా మరి ఈ వీకెండ్లో ఎంత కలెక్ట్ చేసిందో చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ మూవీకి 100 కోట్ల బడ్జెట్ అవ్వగా 80.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ చిత్రం 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తొలి రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 25.35 కోట్లు అందుకోగా ప్రపంచవ్యాప్తంగా 56 కోట్ల వసూలు రాబట్టింది. ఇక తొలి వారంలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 66.4 కోట్లు, రెండో వారంలో 17.5 కోట్లు, మూడో వారంలో 5.7 కోట్లను వసూలు చేసింది. ఇక ఏపీ తెలంగాణలో 68.57 కోట్లు అందుకోగా కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో 4.20 కోట్లను అందుకుంది. ఇక ఓవర్సీస్లో 8.20 కోట్లను అందుకుంది. ఇక అన్ని సెంటర్స్లో బ్రేక్ ఈవెన్ను క్రాస్ చేసి ప్రాఫిట్ జోన్లోకి ఎంటర్ అయింది ఈ చిత్రం. ఈ మూవీ 21వ రోజు కలెక్షన్ వివరాల్లోకి వెళ్తే వీకెండ్ అయినా కూడా అనుకున్నంత స్థాయిలో అయితే పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. ఈ మూవీ కేవలం 32 లక్షలను మాత్రమే వసూలు చేసింది. దీంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం 90.5 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు 167 కోట్లకు పైగా గ్రాస్ వసూలను రాబట్టింది. మరి లాంగ్ రన్లో ఎంతవరకు రాబడుతుందో చూద్దాం.